ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో రక్షణ లేని ట్రాన్స్ఫార్మర్లు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. పాతాళ నాగేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో బాల సరస్వతి స్కూల్ దగ్గర ఉన్న 200 kV ట్రాన్స్ఫార్మర్లు, అలాగే శ్రీనివాస థియేటర్ ఎదురు సందులో మరో 100 kV ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ కంచె లేదు. అంతేకాదు ఇవి పూర్తిగా ముళ్ల కంచెలతో నిండిపోయాయి. పాఠశాలలకు వెళ్లే పిల్లలు ఈ ప్రాంతం నుంచి వెళ్తూ ఉండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఓ మేకకు షాక్ కొట్టి చనిపోయిందని, రక్షణ కంచె లేని ట్రాన్స్ఫార్మర్లతో పిల్లలకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని భయం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారులు వెంటనే ముళ్ల కంచెలను తొలగించి రక్షణ కంచె ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పాతానాశం దారిలో బాల సరస్వతి స్కూల్ పక్కన పెద్ద ట్రాన్స్ఫార్మర్ ఉంది. దానివల్ల కంచె లేని వల్ల ఈరోజు మేక చనిపోయింది, పెద్ద మేక. కరెంటు వాళ్ళు స్పందించి దీన్ని కంచె తయారు చేయవలసిందిగా కోరుతున్నాము. చిన్నపిల్లలు స్కూలు పోయే రోడ్డు కాబట్టి చిన్నపిల్లలు పోయే అవకాశం కూడా ఉంది. దీని మీద చర్య తీసుకొని వెంటనే కంచె చేయవలసిందిగా కోరుతున్నాము. నా పేరు కుమారాముడు. ఇక్కడ బాల సరస్వతి